మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇంతవరకు ఈ 15వ దిన ధ్యానం కొరకు మేము స్తుతించి ప్రార్థించి ఆరాధించి ఇప్పుడైతే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం నాయన. నా మాటల వలన ఎవరికి ఆదరణ, నెమ్మది, ఆశీర్వాదము కలుగుదు ప్రభా. మీరు మాట్లాడుట వలన మేము ఆదరించబడతాం, ధైర్యము పొందుతాము, మీ కృపను బట్టి బలపరచబడతాం. ఈ 15వ దిన ధ్యానంలో మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరాన్ని మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయముతోనూ మనోహరమైన మీ స్వరమును మాకు వినిపింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతోనూ ఆసక్తితోనూ ఈ ధ్యాన ప్రయాణంలో చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ మండలికాల శిలువాశ్రమల ధ్యాన కొడుకలో ఈ 15వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు 55వ సంకీర్తన 16 నుంచి 23 చరణాలు, అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆదుకొను దేవుడు, ఈ యొక్క అంశము మీద మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 55వ సంకీర్తన 22వ చరణాన్ని ఒకమారు చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనను, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దావీదు విశ్వాసముతో నిరీక్షణతో కూడినటువంటి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన దావీదు రాసినదైనప్పటికీ ఎప్పుడు రాశాడు అన్న దాని మీద స్పష్టత లేకపోయినప్పటికీ, బహుశా దావీదు తన కుమారుడైన అబీషాలోము యెరూషలేములో తిరుగుబాటు చేసినటువంటి సందర్భంలో దావీదు ఈ కీర్తన రాసి ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ కోణంలోనే మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ 55వ ఈ సంకీర్తన 3వ చరణంలో శత్రువు హింసిస్తున్నాడని, శత్రువు హింసించగా అతని గుండె వేదన పడుతున్నదని, మరణ భయము అతనికి పుట్టుచున్నదని, దిగులు వణకు కలుగుచున్నదని, మహాభయము ముంచివేసిందని దావీదు వాపోతున్నాడు. ఎందుకంటే శత్రువు లేదా ఈ శ్రమ ఎక్కడో వెలుపట నుంచి దావీదుకు వచ్చింది కాదు, సొంత ఇంట్లోంచే దావీదు జీవితంలోనికి ప్రవేశించింది. అందుకనే ఆ వేదనను, ఆ దిగులును, ఆ శ్రమను లేదా దాని వలన వచ్చిన దుఃఖాన్ని భరించలేని వాడై ఒకానొక సందర్భంలో, అనగా ఈ 55వ సంకీర్తన 6 నుంచి 8 చరణాలలో ఇలాగూ భావిస్తూ ఉంటాడు. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలను ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందునే అనుకుంటుని. అతనికి కలిగినటువంటి లేదా అతను చుట్టుముట్టినటువంటి ఆ యొక్క వేదన, ఆ శ్రమ, ఆ దిగులు లేదా ఆ దుఃఖము ఒక పెనుగాలి వలె, ఒక సుడిగాలి వలె దావీదును చుట్టుముడుతున్నప్పుడు లేదా దావీదును కమ్ముకు వస్తున్నప్పుడు దావీదు అనుకుంటున్నాడు, ఇలాంటి ఒక వేదన భరితమైనటువంటి ఈ అనుభవంలో ఒకవేళ నాకు కనుక రెక్కలొచ్చుంటే లేదా నాకు కనుక రెక్కలుండుంటే ఆ స్థితి నుంచి నేను నెమ్మది గల చోటునకు, విశ్రాంతి కలిగించు చోటునకు, ఆదరణ కలిగించు చోటునకు నేను పారిపోయి ఉందునే. ఒక నిస్సహాయ స్థితి, ఒక నిరాశాపూరితమైనటువంటి శ్రమను
అతడు తన జీవితంలో అనుభవిస్తున్నాడు. ఇలాగూ సాగుతున్నటువంటి ఈ కీర్తనలో 22వ చరణానికి వచ్చేసరికి తన శ్రమ, వేదన, బాధలు, నిరాశ, నిస్పృహలో నాకు రెక్కలుంటే ఎగిరిపోయేవాడిని. ఎందుకంటే నా ఇంట్లో కానీ లేదా నా ఆంతరంగికులలో కానీ ఎవరు నన్ను ఆదుకునేవారు లేరు. చివరికి ఆంతరంగికునిగా భావించినటువంటి అహీతోపెలు కూడా అబిషాలోము పక్షంగా చేరి, పరపక్షంగా చేరి తన మీదకి దురాలోచనలు చేసి తిరుగుబాటు చేస్తున్నటువంటి ఈ దుఃఖకరమైన సమయంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి ఈ దుస్థితిలో అతని ఆంతరంగికులలో కూడా ఎవరు దగిన వారు లేనటువంటి పరిస్థితుల్లో దావీదు అనుకుంటున్నాడు, నేను ఎగిరిపోయే పరిస్థితి నాకుంటే, నేను ఎక్కడి నుంచి వెడలిపోయే, అకస్మాత్తుగా చాలాసార్లు మనం అనుకుంటామండి, విపరీతమైనటువంటి కష్టాలు, విపరీతమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఒక్కసారిగా ఎక్కడి నుంచి మాయమైపోతే బాగున్ను అనుకుంటాం. లేదా ఇది కల అయితే ఎంత బాగుండు, ఆ శ్రమను భరించలేక, ఆ శోధనను భరించలేక, ఆ బాధను భరించలేక ఇది కల అయితే ఎంత బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే ఎక్కడి నుంచి, ఈ కష్టము నుంచి, ఈ ఆపద నుంచి, ఈ యొక్క భయంకరమైనటువంటి విపత్తు నుంచి నేను అకస్మాత్తుగా మాయమైపోతే ఎంత బాగుండు. దావీదు కూడా అలాంటి ఆలోచనే. అతడు తాను ఉన్నటువంటి దుస్థితిలో లేదా అతడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భరించలేక, తిరుగుబడలేక, ఆంతరంగికులే శత్రువులైన వేళ, కుమారుడే తన మీద తిరుగుబడుతున్నటువంటి వేళ గువ్వవలే రెక్కలుంటే నేను ఎగిరిపోదుని అని అనుకుని వేదన చెందుతున్నటువంటి కీర్తనకారుడు 22వ చరణానికి వచ్చేసరికి తిరిగి దేవుని యందు తన నమ్మకాన్ని, దేవుని యందు తన విశ్వాసాన్ని, దేవుడు తన జీవితంలో కలుగ చేయబోయే ఆ కార్యము లేదా ఆ విడుదలను గురించినటువంటి నిరీక్షణను గురించి మనతో పంచుకుంటున్నాడు. అతని జీవితంలో వచ్చిన శ్రమలో అతడు ఆదరించబడ్డం మాత్రమే కాదు, అలాంటి శ్రమ ఒకవేళ మనలో ఎవరైనా అలాంటి విపత్తు, ఇబ్బంది, అలాంటి ఎటు తోచినటువంటి అనగా దిక్కు తోచినటువంటి పరిస్థితులు వస్తే కనుక అలాంటి స్థితిలో మనము ఏం చేయాలో కూడా దావీదు ఒక చక్కటి సలహాను ఇస్తున్నాడు. అది తన జీవితంలో అప్లై చేసుకుంటున్నాడు. అట్టి దేవుని మీద విశ్వాసము, నిరీక్షణతో ముందుకు సాగిపోతున్నాడు. అలాగే అలాంటి ఒకవేళ అనుభవాలు, ఎవరు ఆదుకోలేనటువంటి, దిక్కు తోచనటువంటి పరిస్థితులు వస్తే మనం ఏం చేయాలో కూడా ఆ 22వ చరణంలో మాట్లాడుతున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము. నిజమే, దావీదు గుండెల్లో విపరీతమైన భారం ఉంది. దావీదు యొక్క జీవితంలో విస్తారమైనటువంటి భారం ఉంది. దావీదు తాను మోయలేనటువంటి, తాను భరించలేనటువంటి శ్రమ, వేదన, భారముతో అతడు నడవలేక నడుస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుని తట్టు కనిపెట్టినప్పుడు, దేవుని వైపు చూచినప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఇదిగో నా భారాన్ని మోయడానికి నా దేవుడు నాకున్నాడు. అనేకమైన భారాలలోంచి, అనేకమైనటువంటి శ్రమలలోంచి నన్ను విడిపించి ఈ స్థితికి నన్ను నడిపించినటువంటి దేవుడు ఖచ్చితంగా నా భారాన్ని మోయగలిగిన వాడు అని జ్ఞాపకం చేసుకుంటూ, నీ భారము, నా భారాన్ని దేవుని మీద మోపాను. భారభరితమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, వేదనాభరితమైనటువంటి ఆ సమయాలలో తన భారాన్ని దేవుని మీద మోపి తేలికపడిన, విశ్రాంతి పొందిన, నెమ్మది పొందినటువంటి కీర్తనాకారుడు తిరిగి అదే సలహా మనకు ఇస్తున్నాడు. ఒకవేళ అలాంటి అనుభవాలు నీ జీవితంలో ఎదురయ్యాయా, అలాంటి వేదన, నీవు భరించలేనటువంటి పరిస్థితులు నీ జీవితంలో నీకు తారసపడ్డాయా, అయితే నీవు ఒక పని చేయి, నీవు మోయలేని భారాన్ని నీ దేవుని మీద మోపు. నీవు మోయలేనటువంటి శ్రమను నీ దేవుని మీద మోపు. నీవు మోయలేనటువంటి నీ కష్టాన్ని, నీవు మోయలేనటువంటి నీ దుఃఖాన్ని నీ దేవుని మీద మోపు. ఆయన ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఆదుకుంటాడు అన్నటువంటి మాటకు ఇంగ్లీష్ బైబిల్లో సస్టైన్ అనేటువంటి మాట ఉపయోగిస్తుంటాడు. అంటే ధరించడము, భరించడము, భారము మోయడము, రక్షించడము, సహించడము, ఇలాంటి అర్థాలు. భరించడం, ఆదుకోవడం అంటే ఒక చెయ్యి సహాయార్థం ఇవ్వడం కాదండి. ఆదుకోవడం అంటే లేదా ఒక భుజము కాయడం కాదు. మన మీద ఉన్నటువంటి, మనము మోయలేక, భారాన్ని మోయలేక నడుస్తున్నప్పుడు, మనము బలహీనతలో ఆ బరువును మోయలేక కూరుకుపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, లేదా ఆ భారము కింద పడిపోయి నలిగిపోతున్నప్పుడు, నశించిపోతున్నప్పుడు ఒక బలవంతుడు వచ్చి ఆ బరువును తీసుకుని మన మీద మనము కూరుకుపోవడానికి, మనము కృంగిపోవడానికి కారణమైనటువంటి ఆ బరువును, మన మీద ఉన్నటువంటి బరువును తీసుకుని తన మీద వేసుకుని వెళ్ళిపోవడంతో సమానం అన్నమాట. ఆదుకోవడం అంటే మన భారాన్ని తాను షిఫ్ట్ చేసుకోవడం. ఆదుకోవడం అంటే మన యొక్క బాధ్యతను తాను తీసుకోవడం. ఆదుకోవడం అంటే నలిగిపోతున్న మనలను తిరిగి రక్షించడం కొరకు ఆయన మన కొరకు నలిగిపోవడము అనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా స్పష్టంగా, సూటిగా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, నీవు కూడా ఒకవేళ అలాంటి భారములు, అలాంటి బరువు కింద లేదా అలాంటి శ్రమ కింద నలిగిపోతూ ఎవరు సహాయం రానటువంటి దుస్థితిలో కృంగిపోతూ ఉంటే కనుక కీర్తనాకారుడు నీకు నాకు ఈరోజు ధ్యానము ద్వారా ఇస్తున్నటువంటి సలహా, నీ భారము అంతా దేవుని మీద మోయి.
నీ భారమంతా దేవుని మీద పెట్టు. ఎవరు నిన్ను మోయమన్నారు? ఎవరు ఈ భారము కింద నిన్ను నలిగిపోమన్నారు? ఎవరు ఈ శ్రమను నీవు కలిగి మరి నడవలేక కృంగిపోమని సెలవిచ్చారు? నీ భారమంతా తీసి నీ దేవుని మీద వేయి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను యేసుక్రీస్తు ప్రభువును చూచి అంటున్నటువంటి మాట దీనికి ఆధారంగా కనబడుతుంది. ఆ 1వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన ఎదుగు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. భారము కింద నలిగిపోతున్నటువంటి నీకు నాకు ఉపశమనము కలిగించే మాట. బరువులు మోయలేక కృంగిపోతున్నటువంటి నీకు నాకు గొప్ప ఆదరణ కలిగించే మాట. అదేమిటంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. నిజమే ప్రియులారా, ఆయన మన పాపాలను, మన శాపాలను, మన యొక్క సమస్త పాప శాప దోష భారాలను ఎలా మోసుకుని వెళ్ళిపోయాడో చాలా స్పష్టంగా మనం గత కాలంలో కూడా చూసాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతూ ఉందండి. ఇలాగూ మనము 4వ వచనం నుంచి చదువుకుంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. ఒకవేళ రోగాల భారముతో నువ్వు కృంగిపోతున్నావా? మన రోగాలను ఆయన భరించాడట. ఒకవేళ వ్యసనముతో నలిగిపోతున్నావా? మన వ్యసనాలను ఆయన వహించాడట. ఒకవేళ అతిక్రమాల చేత, దోషముల చేత నువ్వు కృంగిపోతున్నావా? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడట. మన దోషములను బట్టి అతడు నలుగుగొట్టబడ్డాడట. ఒకవేళ సమాధానం లేకుండా నీవు సతమతం అయిపోతున్నావా? ఇదిగో ఆయన మన సమాధానార్థమైనటువంటి శిక్షను ఆయన భరించాడటండి. ఇలాగూ ఆయన మీద మన భారమంతటిని కూడా మోపి దేవుడు మనల్ని ఆదుకున్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి భారాన్ని మోస్తున్నప్పటికీ, నువ్వు ఎలాంటి కష్టాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఎలాంటి శ్రమలు నీవు అడుగులు వేయలేక సతమతం అయిపోతూ పడుతూ లేస్తూ కృంగిపోతున్నప్పటికీ, ఆ స్థితి నుంచి నిన్ను ఆయన పైకి లేవనెత్తగలిగినటువంటి సమర్థునిగా పరిచయం చేస్తున్నాడు. పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 26వ వచనంలో అంటాడు, ఆయన మన పాప భారమును మోసేటండి. పేతురు మొదటి పత్రిక 2:24లో మన పాప భారమును ఆయన మోసేటట. నిజమే, మన పాప భారమును మోసి మనల్ని ఆ పాపము నుంచి, తద్వారా వచ్చే మరణము నుంచి జీవములోనికి దాటించాడు. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో ఆయన మన శాప భారమును మోసేటండి. మన శాపాన్ని ఆయన సిలువగా మోసి ఆయన శాపగ్రస్తునిగా వేలాడినట్లుగా వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అలాగే యెషయా 53:11లో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు తన జనుల దోషమును భరించెను. దోష భారమును కూడా భరించాడట. మనం ఎలాంటి భారాన్ని కలిగి నడవలేక సతమతమైపోతున్నామో, ఎలాంటి పాప భారము కానీ, శాప భారము కానీ, మరి ఏ ఇతర భారముతో మనము కృంగిపోతున్నప్పటికీ ఆయన వాక్యము సెలవిస్తుంది, నీవు మోస్తున్న నీ భారములు ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ బరువును ఆయన మీదకు షిఫ్ట్ చేసుకుంటాడు. నీ కష్టాలను ఆయన మీదకు షిఫ్ట్ చేసుకుంటాడు. నీ యొక్క శాపాన్ని ఆయన మీదకు షిఫ్ట్ చేసుకున్నాడు. నీవు మోయాల్సినటువంటి సమస్త భారాన్ని, నీవు మోయాల్సినటువంటి సమస్త శ్రమను ఆయన తాను మోసి మనల్ని విడిపించాడు అన్న సంగతిని వాక్యము స్పష్టం చేస్తుంది. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అక్కడ ప్రయాస అన్నదాని మీద మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు భారము అన్నదాని మీద జ్ఞాపకం చేసుకుంటున్నాం. భారములో ఆయన అంటున్నాడు, ఆదుకోవడానికి చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా మీద వేయండి మీ బరువును, మీ యొక్క శ్రమను నా మీద వేయండి, మీ కష్టాన్ని నా మీద వేయండి, మీ యొక్క నిస్సహాయతను, మీ యొక్క నిరాశను, మీ నిస్పృహను నా మీద వేయండి, నేను ఆ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాను అని స్పష్టంగా ఆయన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, మన భారమును మోయడానికి, మన భారము మోసే స్థితిలో మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభు మీద, ప్రభువైన క్రీస్తు మీద మన భారమును పెట్టి ఆయన సన్నిధిని స్వతంత్రులుగా మనం జీవించడానికి సిద్ధపడదాం. ఏ భారములు మన జీవితంలో ఉన్నాయో ఒకసారి కొద్ది నిమిషాలు ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. పలు రకాలైన భారాలు మోస్తూ ఈరోజు మానవుడు నడవలేక నడుస్తున్నాడు. అలాంటి భారాలను అన్ని ధ్యానం చేసే సమయం లేకపోయినప్పటికీ కొన్ని భారాలు, మనము మోస్తున్నటువంటి కొన్ని భారాలు, ఆ భారాలలో దేవుని సహాయం ఎలాగో మనల్ని ఆదుకుంటాడు, ఎలాగో మనల్ని ఆదరిస్తాడు. ఈరోజు మనం ఆలోచన చేసి మనము ఆదరణను పొందుకోవడానికి, ఆదుకునే దేవుని యొక్క కృప ద్వారా బలపరచబడడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా మనము మోస్తున్న భారములు ఆయన ఎలాగో ఆదుకుంటాడు. నిర్గమకాండము 1వ అధ్యాయం 11వ వచనము,
13వ వచనము 14వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి ఇలాగూ ఉన్నాయండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామశేషను పట్టణములు కట్టిరి. అలాగే 13-14 చూస్తే ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠిన సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట వంటిని పనులోని ఇటుకలలో పనులను పొలములోను చేయి ప్రతి పనులను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. ప్రియులారా, ఇక్కడ దాస్యపు భారం, ఈ దాస్యపు భారం యొక్క కాలం ఎంత అంటే 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాల్లో బహుశా ఒక 150 సంవత్సరాలు బాగున్నారేమో, ఒక 150 సంవత్సరాలు బాగున్నారేమో. ఆ తర్వాత యేసేపును ఎరగని ఒక కొత్త రాజు వచ్చాడు. ఆ కొత్త రాజు వచ్చిన దగ్గర నుంచి ఈ హెబ్రీయులు ప్రబలిపోతున్నారు. వీరు మన మీద తిరగబడి మనల్ని జయించి బయటికి తరిమేస్తారు కనుక వీరు ప్రబలిపోకుండా విస్తరించకుండా వీరిని కఠినమైనటువంటి వెట్టి చాకిరీ చేయించి వీరిని ఎలాగైనా అణిచివేయాలి అని వెట్టి చాకిరీ చేయించడం మొదలుపెట్టాను. కఠినమైన పనులు, ఇటుకల పనులోను, అలాగే పట్టణాలు కట్టే పనులోను, అలాగే వ్యవసాయ పనులలోనూ వారికి భయంకరమైనటువంటి టార్చర్ చూపించారనమాట అండి. ఒక రకంగా వెట్టి చాకిరీ అన్నది ఎలా ఉంటుందంటే ఒట్టి చాకిరీ అనమాట అండి. ఇక్కడ ఏమి దానికేమి జీతము ఇవ్వడం ఉండదు. వెట్టి చాకిరీ ఎలాంటిదంటే ఒట్టి చాకిరీ. ఒక రూపాయి ఇవ్వరు. చివరికి ఇశ్రాయేలీయులను పని చేయించే క్రమంలో వారికి గడ్డి, ఆ ఇటుకలు చేయడానికి మట్టి కూడా ఇచ్చేవారు కాదటండి. గడ్డిని, కొయ్యను, అలాగే ఇటుకలు చేయడానికి మట్టి కూడా ఇచ్చేవారు కాదు. వారే అడవిలోనికి వెళ్ళి కట్టెలు తెచ్చుకోవాలి, వారే ఇటుకలు కాల్చడానికి కావలసిన సామాగ్రి ఏర్పాటు చేసుకోవాలి, వారే మట్టిని తవ్వుకోవాలి, పిసుక్కోవాలి, ఇటుకలు చేయించాలి. ఇటుకలు చేసి దానితో ఏం చేయించాలి? పట్టణాలు కట్టించాలి. ప్రియ విశ్వాసులారా, ఇలాంటి భయంకరమైనటువంటి దుస్థితి, ఇలాంటి ఘోరమైనటువంటి వెట్టి చాకిరీ వారి జీవితాలలో వారు కలిగి ఉన్నప్పుడు వారి యొక్క వెట్టి చాకిరీ నుంచి వచ్చినటువంటి ఆ మొరలు దేవుని సన్నిధికి చేరాయటండి. దేవుని సన్నిధికి చేరితే దేవుడు అంటున్నాడు మోషేని పిలిచి, ఇదిగో ఆ దాస్యము నుంచి, ఆ వెట్టి చాకిరీ నుంచి నా ప్రజలు పడుతున్నటువంటి బాధను నేను చూచాను, వారి మొరలను నేను విన్నాను, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను అని చెప్పి మోషే ద్వారా మోషేని పంపించి ఒక ఆదరణకర్తగా, ఒక ఆదుకునే వ్యక్తిగా వారి వెట్టి చాకిరీలో వారికి కావలసిన సహాయము చేసి విడిపించే ఒక వ్యక్తిగా మోషేను పంపించాడు. మోషేని పంపించి నిర్గమకాండము 12వ అధ్యాయం 41వ వచనం చూస్తే ఆ 10 తెగుళ్ళు అనంతరము 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత ఆ దినమున ఇశ్రాయేలు సేనలన్నీ ఐగుప్తు దేశం నుంచి ఏమయ్యాయటండి? బానిసత్వం నుంచి, ఘోరమైనటువంటి దుస్థితి నుంచి, ఆ వెట్టి చాకిరీ నుంచి, ఆ బరువుల కింద నుంచి, ఆ భారం అనే కాడి కింద నుంచి, ఆ దాస్యపు కాడి కింద నుంచి బయటకు వచ్చాను. నిజమే ప్రియులరా, వాడేమైపోతే నాకెందుకని దేవుడు విడిచిపెట్టలేదు. తగిన సమయం వరకు వారి శ్రమలను చూచి వారి మొరలను వినటువంటి దేవుడు తన సేవకుడిని పంపించి తన ప్రజల ఆ వెట్టి చాకిరీ భారము నుంచి, లేదా ఆ దాస్యపు భారము నుంచి దేవుడు వారిని ఆదుకుని దాస్యం అనే కాడిని ఏం చేశాడండి? ఆయన విరగొట్టాడు. దాస్యం అనే కాడిని విరగొట్టి వారిని కనానుకు నడిపించే క్రమంలో తొలి అడుగులు వేయడానికి వారిని ప్రోత్సహించినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఒక కాడి కింద చిక్కుకొని ఉన్నారు అన్న సంగతిని మర్చిపోతున్నాం. ఈరోజు ఏ కాడి లేని వారముగా మనము భావిస్తున్నాం, కానీ ప్రతి ఒక్కరము ఏదో ఒక వ్యసనానికో, ఏదో ఒక బలహీనతకో, అది కోపం కావచ్చు, పాపం కావచ్చు, అసూయ కావచ్చు, ఓర్వలేనితనం కావచ్చు, ప్రతిదానికి కృంగిపోయే కాడి కావచ్చు. ప్రియులారా, నీవు దేని చేత పాలించబడుతున్నావు, నీ జీవితంలో దేని చేత పాలించబడుతున్నావో, దేని చేత పీడించబడుతున్నావో, అది అలవాటు కావచ్చు, వ్యసనము కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది నీ జీవితంలో ఏమిటని దేవుడు సెలవిస్తున్నాడంటే అది నీ జీవితంలో దాస్యపు కాడి అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఫరో చేత పీడించబడ్డారు, ఫరో ప్రజల చేత పీడించబడ్డారు, ఫరో అధికారం చేత పీడించబడ్డారు. ఈరోజు ఫరో ఈ లోకాధికారి అయినటువంటి సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు అపవాది కూడా మనలను తన దాస్యపు కాడి కింద నలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది పాపము కావచ్చు, లేదా కోపము కావచ్చు, లేదా అసూయ కావచ్చు,
అది ఏదైనా కావచ్చు. ఈరోజు ఒక అలవాటును నీవు విడువలేని స్థితిలో ఉన్నామంటే, ఒక వ్యసనాన్ని నీవు విడువలేని స్థితిలో ఉన్నామంటే, ఒక దుర్బుద్ధిని నీవు విడువలేని స్థితిలో ఉన్నామంటే, ఒక దురలవాటును నీవు విడువలేని స్థితిలో ఉన్నామంటే, దాని యొక్క పేరు, దాని అర్థం ఏంటంటే అది ఒక దాస్యపు కాడి, అది ఒక దాస్యపు భారము. అలాంటి దాస్యపు కాడి నుంచి, భారము నుంచి నీకై నీవు విడుదల పొందలేనటువంటి దుస్థితిలో దేవుడు అంటున్నాడు, అట్టి దాస్యపు కాడి నుంచి నిన్ను బయటకు తప్పించి విడిపించి ఆ దుస్థితిలో నిన్ను ఆదుకుంటాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. రోమపత్రిక 6:16 అంటాడండి, ఇదిగో మీరు దేనికి దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తమై పాపానికి కానీ, నీతి నిమిత్తమై విధేయతకు కానీ మీరు దేనికి లోబడతారో దానికి దాసులు అవుతారు. ఒకవేళ నీవు ఏదైనా బలహీనతకు లోబడ్డావేమో నీవు దాస్యపు కాడి కింద నలిగిపోతున్నావని అర్థం. నీవేదైనా భక్తిహీనతలో నలిగిపోతున్నావేమో అది భక్తిహీనత అనే కాడి కింద నీవు నలిగిపోతున్నట్టు దాని అర్థం. దాని నుంచి నీకెవరు ఈ లోకంలో సహాయం చేయలేరు, ఆదుకోలేరు. అది ఒక వ్యసనంగా నీ జీవితంలో మారిపోతుంది. అది ఒక దురలవాటుగా నీ జీవితాన్ని పాలిస్తూ ఉంటుంది. నీవు బయటికి రావాలని ప్రయత్నిస్తావు, రాలేవు. దాని నుంచి విడుదల పొందాలని అనుకుంటావు, విడుదల పొందలేవు. ఎవరైనా సహాయం చేస్తే బాగుంది అనుకుంటావు, ఎవరు నీకు ఎలాంటి సహాయము చేయరు. ఆ దాస్యపు కాడి కింద, ఆ పాపపు కాడి కింద నలిగిపోతున్నటువంటి నిన్ను నన్ను విడిపించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయనే మన దాస్యపు కాడి కింద దేని చేత పాలించబడుతున్నాము, దేని చేత పీడించబడుతున్నాము, ఏ అలవాటు కింద నలిగిపోతున్నాము, ఏ వ్యసనము కింద కృంగిపోతున్నాము, ఆ కాడి నుంచి ఆయన మనల్ని విడిపించి ఆదుకొని రక్షించగలిగినటువంటి సమర్థునిగా తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అదే సమయంలో ఒకవేళ ఇప్పటికే నీవు విడిపించబడిన వాడవు దానవైతే కనుక గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఉంటాడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మీకు అనుగ్రహించినటువంటి స్వతంత్రతను మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకోదు, మరల దాస్యపు భారమును మీరు నెత్తిన పెట్టుకోద్దు. దేవుడు మిమ్మల్ని విడిపించాడు కనుక ఒకవేళ విడుదల లేకపోతే ఆయన ఖచ్చితంగా నీవు ఉన్నటువంటి ఆ వ్యసనపు, ఆ బలహీనత, ఆ భక్తిహీనత అనే ఆ దాస్యపు కాడి నుంచి ఆయన విడిపించగలిగిన సమర్థుడు. ఎందుకంటే ఆయన రిడీమర్, విమోచకుడు, రక్షకుడు. ఒకవేళ ఇప్పటికే విడిపించబడిన వ్యక్తిగా స్వతంత్రత కలిగి జీవిస్తున్నావా, ఆ స్వతంత్రతను మరలా ఆ దాస్యం అనే కాడి కింద నీవు అమ్మేసుకోవద్దు, అప్పగించొద్దు. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా ఇదే మాటను తిరిగి రిపీట్ చేస్తూ ఉంటాడండి. గలతీ 5:13, సహోదరులారా స్వతంత్రులుగా మనం ఎందుకు పిలువబడ్డామంటండి? దాసుల కింద బతకడానికి కాదు, దాస్యం అనే కాడి కింద నలగొట్టబడ్డానికి కాదు, వ్యసనము, పాపము, బలహీనతో, భక్తిహీనతో అనే దుస్థితి కింద నలిగిపోవడానికి ఆయన మనల్ని పిలవలేదు. కానీ ప్రియులారా, మనము స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒక్కనినొక్కడు దాసులై ఉండండి. మీరు వీలైతే ప్రేమకు దాసులై ఉండండి. క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినటువంటి ప్రేమ చేత మీరు దాసులుగా నడుచుకోండి తప్ప మీరు శారీరక క్రియలకు హేతువు చేసుకుని మీరు శారీరక క్రియల కింద దాసులుగా ఉండిపోవద్దు. నిజమే, నీ దాసత్వములో ఆయన నిన్ను ఆదుకొనగలిగిన సహాయకుడు. అయితే ఆదుకున్న నీవు మరల తిరిగి దాస్యము కింద చిక్కుకొనకుండగా జాగ్రత్త పడు అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. మనం గడిచిన దినాల్లో చూసాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 1-15 వచనాల్లో అతడు ఒక కాడి కింద చిక్కుకున్నాడు. సేనాను దెయ్యములు అతన్ని పట్టి పీడిస్తున్నాయి. సేన అనే దెయ్యాలు ఒక దెయ్యాల సమూహంగా ఈరోజు మనం భావించొద్దు, కానీ ఒక దుర అలవాట్ల సమూహము, ఒక చెడు అలవాట్ల సమూహము. సేన అంతకంటే ఎక్కువ శారీరక క్రియల చేత కానీ లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి క్రియల చేత కానీ మనము పీడించబడుతూ చాలా దుస్థితిలో ఉన్నాం. అతను చూచి జాలిపడి ఆ దయ్యాలను వెళ్ళగొట్టగా ఆ 15వ వచనములు అతడు స్వస్థ చిత్తుడైన ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈరోజు నీ దాస్యపు కాడిని విడిపించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఆ సేనాను దయ్యములు పట్టిన వాడిని చాలామంది బాగు చేయడానికి ప్రయత్నించారు. సంఖ్యలను వేసి బంధించారు, లేదంటే అతను ఒక చోట కూర్చోబెట్టారు. ఆ సంఖ్యలను తుత్తినీలు చేసుకున్నాడు, వస్త్రాలు చింపుకున్నాడు, సమాధుల వెంట పరుగులు పెడుతున్నాడు, శరీరాన్ని గాయపరుచుకున్నాడు. ఎవ్వడును అతనిని సాధుపరచలేక, నిజమే నీ దాస్యం అనే దుస్థితిలో ఎవడు నీకు సహాయం చేయలేడు. దాస్యం అనే సంఖ్యల చేత, దాస్యపు శృంఖలాల చేత
బంధించబడినటువంటి నీకెవ్వడూ సహాయం చేయలేడు, యేసు ఒక్కడు మాత్రమే. ఆయన నిన్ను దర్శించి నీకు విడుదల కలుగు చేయగా నువ్వు ఆయన పాదాల చెంత ఎలా ఉండాలంటే స్వస్థ చిత్తునిగా నువ్వు కూర్చుని ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే నీ దాస్యపు శృంఖలాలలో ఆయన నిన్ను దర్శించి ఆదుకొనగలిగిన సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయకుడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఇక రెండవ విషయాన్ని కూడా చూద్దాం. ఆయన ఆదుకుంటాడు. 37వ సంకీర్తన 19వ చరణం, 37వ సంకీర్తన 19వ చరణం. ఆయన ఆదుకుంటాడు. దేనిలో ఆదుకుంటాడు చూద్దాం. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. కరువులో లేదా కరువు భారము అయిన స్థితిలో, కరువు అంటే కేవలం ఆహారం లేకపోవడం మాత్రమే కాదండి, పలు రకాలైనటువంటి కరువులు ఈరోజు మానవుడు అనుభవిస్తున్నాడు. ఆహారం లేకపోవడమే, పంటలు పండకపోవడమే కరువు అనుకుంటే ప్రియులరా, అంతకంటే భయంకరమైనటువంటి కరువులు మన జీవితంలో ఉన్నాయి. ఈరోజు విశ్వాసపు కరువు చేత, ఆత్మీయ కరువు చేత, రకరకాల కరువుల చేత ఈరోజు మానవుడు పీడించబడుతున్నాడు. ఈరోజు ప్రతి మానవుడు ఏదో రకమైనటువంటి కరువు చేత, కరువు క్రింద నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీర్తనకారుని ద్వారా చెప్తున్నాడు, కరువు దినములలో ఆయన నిన్ను ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడంటే దాని ఉద్దేశం ఆదుకుంటాడు. కరువు దినాల్లో ఒక రొట్టె మొక్కిస్తే ఆ వ్యక్తిని ఇచ్చిన వ్యక్తి ఏం చేసినట్టు? ఆదుకున్నట్టు. అలాగే మన కరువు బ్రతుకులో లేదా మన కరువు దినములలో దేవుడు కూడా మనల్ని ఆదుకుంటాడు. ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అబ్రహాము దినములలో వచ్చినటువంటి మొదటి కరువు కాక ఇస్సాకు దినములలో ఇంకో కరువు వచ్చిందట అండి. అప్పటికే ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాము చనిపోయాడు. ఇస్సాకుకు ఏం చేయాలో తోచదు. ఎందుకంటే ఇస్సాకు లేని సమయంలో అబ్రహాము దినములో కరువు వచ్చింది. ఆ కరువును ఎలా ఫేస్ చేయాలో ఇస్సాకునకు తెలియదు. అలాంటి సమయంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు, వెళ్ళి ఫిలిస్తీయుల దేశంలో నీవు తలదాచుకో. అబీమెలెకు ఫిలిస్తీయుల దేశంలో తలదాచుకున్నాడు. ప్రియులారా, ఆ దేశంలో అదే 26వ అధ్యాయం 12వ వచనంలో చాలాసార్లు ఈ వచనం చదువుకుంటాం. ఆ దేశమందు నివసించిన వాడై, ఆ కరువు దినాలలో ఆ దేశమందు నివసించిన వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము. ఎవరికి పంటలు పండలేదు. కరువు భయంకరంగా కరాళ నృత్యం చేస్తుంది. ఎవరికి ధాన్యం రాలేదు, ఎవరికి ఆహారం లేదు, ఆహారం లేక నలిగిపోతున్నారు, కరువు భారము చేత కృంగిపోతున్నారు. కరువు భారంగా ఉన్న సమయంలో ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలాన్ని పొందాడు. నిజమే ప్రియులారా, నువ్వు ఏ కరువు చేత అలాడిపోతున్నావో తెలియదు, ఏ కరువు భారం చేత నువ్వు నలిగిపోతున్నావో తెలియదు. ఇస్సాకైతే ఆ ప్రాంతంలో కరువు భారంగా ఉన్నందున ఫిలిస్తీయుల దేశంలోకి వెళ్ళి అక్కడ విత్తనము వేసి 100 ఫలం పొందాడు. ఇది దేవుని కృప, ఇది దేవుని నడిపింపు. ఆ కరువులో ఇస్సాకు నశించిపోకుండా, ఆ కరువులో ఇస్సాకు విడిపించబడ్డానికి దేవుడు ఆ దేశంలో చూపించి అక్కడికి నడిపించినట్లు చూస్తున్నాం. అలాగే రాజుల గ్రంథంలో మనము గడిచిన దినాలలో జ్ఞాపకం చేసుకున్నాం. 17వ అధ్యాయం 1వ వచనం, 17వ అధ్యాయం 6వ వచనం, అలాగే 17వ అధ్యాయం 16వ వచనాలు మనం చూస్తే ఆ దేశమందు భయంకరమైనటువంటి కరువు వచ్చిందండి. కనీసం ఒక వర్షపు చుక్క కూడా పడలేదు, నేల మీద ఒక మొలక కూడా రాలేదు. తన దాసుడైనటువంటి ఏలీయాను చూసి అంటున్నాడు, నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర ఉండు, నేను అక్కడ నిన్ను పోషిస్తా. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. సాయంకాలం అయ్యేసరికి ఒక కాకొచ్చి ఒక రొట్టె ముక్కను మాంసాన్ని ఇచ్చింది. మళ్ళా ఆ కెరీతు వాగులో నీరు అయిపోయేంత వరకు కాకుల ద్వారా పోషించాడు. మళ్ళా లేచి నీవు ప్రక్కనే ఉన్నటువంటి సారిపతు గ్రామానికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక ఆమెను నేను సిద్ధం చేస్తున్నాను. ప్రియులారా, వెళ్ళాడు, ఒక ఆమెను సిద్ధం చేశాడు. ఏలియా ద్వారా ఆమె ద్వారా ఏలియాను, ఆ ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆ భయంకరమైనటువంటి కరువు దినములలో పోషించాడు. నిజమే ప్రియులారా, నువ్వు ఎలాంటి కరువు చేత అలాడిపోతున్నావో తెలియదు, ఎలాంటి కరువు నీ జీవితంలో నిన్ను తొందర పెడుతుందో తెలియదు. కొంతమందికి ఆరోగ్యం కరువు అయిపోతుంది, కొంతమందికి ఆర్థికపరమైన కరువు ఉంటుంది, కొంతమందికి మనశ్శాంతి కరువు అయిపోతుంది. కరువు అంటే మీరు అనుకునేరు ఆహారం లేకపోవడం కరువు అనుకునేరు. నీ మనస్సులో శాంతి లేకపోవడం కూడా ఒక రకమైన కరువే. నీ శరీరంలో ఆరోగ్యం లేకపోవడం కూడా ఒక విధమైన కరువే. నీ ఇంట్లో సమాధానం లేకపోవడం కూడా ఒక రకమైన కరువే. అని అంటున్నాడు,
నువ్వు ఎలాంటి కరువులో ఉన్నావో తెలీదు, ఎలాంటి కరువును నీవు అనుభవిస్తున్నావో తెలీదు, ఎలాంటి కరువు బరువుగా నీ జీవితంలో నిన్ను కృంగదీస్తుందో తెలియదు. కానీ ప్రియ విశ్వాసి, నీ కరువులో ఆయన నిన్ను కనికరించి ఆదుకుంటాడు. నీ కరువులో నీకు నెమ్మదినిచ్చి, నీకు శాంతినిచ్చి, నీకు ఆదరణనిచ్చి, నీకు బలమునిచ్చి, నీకు భద్రతనిచ్చి, నీవు కరువు భారము చేత నశించిపోకుండా తన కృప చేత నిన్ను పోషిస్తాడు అన్న సంగతిని ఆ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఇంకొక భారములో మనల్ని ఆదుకునే దేవుడిని చూద్దామండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ఆర్థిక భారం లేదా అప్పుల భారం. ఈరోజు ప్రపంచంలో కోటీశ్వరులు ఉన్నారు. ఆ కోటీశ్వరుని కూడా ఏమున్నాయండి? బ్యాంకులో అప్పులు ఉన్నాయి. ఒక్కసారిగా అతని వ్యాపారము అటు ఇటు కుదుపునకు లోనైతే కోటీశ్వరుడు కూడా ఆర్థిక లేదా అప్పుల సమస్యతో బాధపరచబడుతూ ఉంటాడు. రాత్రి వరకే కోటీశ్వరుడు ఉదయానికి కేవలము భిక్షగాడిగా మారిపోయిన చరిత్రలు ఎన్నో పరిశుద్ధ గ్రంథాలలో కనబడుతున్నాయి. అలాగే సమాజంలో మనకి కనబడుతున్నాయి. ప్రియులారా, ఇక్కడ కూడా అలాంటి ఒక సమస్య భారంగా మారిపోయింది. ఆ ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. అతనికి భార్య, 2 కుమారులు ఉండేవారు. ఒకరోజు అకస్మాత్తుగా అతను చనిపోయాడు. కుటుంబాన్ని పోషించుకోవడానికి అవిధేయత చేతనో మరి ఏ కారణం చేతనో అతడు ఎక్కువ అప్పులు చేశాడు. ఎలా అంటే ఇంట్లో ఉన్నటువంటి అన్ని పట్టుకెళ్ళిపోయిన అప్పులు తీరలేదు. ఎందుకంటే ఆమె అంటుంది, నీ దగ్గర ఏముంది అంటే, నా దగ్గర ఒక నూనె కుండ ఒకటే ఉంది. బహుశా అప్పులోళ్ళు అన్నీ కూడా పట్టుకునే కుర్చీలు, మంచాలు అన్నీ పట్టుకెళ్ళిపోయారు. కేవలము కొన్ని పాత్రలు, వంట పాత్రలు, పనికిరాని పాత్రలు వదిలేసి వెళ్ళిపోయారు. అడిగినప్పుడు అదే చెప్తుంది, అయ్యా నా దగ్గర ఏ వస్తువులు లేవు, ఒక నూనె కుండ మాత్రం ఉన్నది. ప్రియులరా, అప్పులు చేసి చనిపోయినప్పుడు అప్పులోళ్ళు వచ్చి అన్ని వస్తువులు పట్టుకెళ్ళిపోయారు. బహుశా ఇల్లు కూడా ఆమెది కాదేమో, ఒకవేళ అద్దింట్లో ఉంటుందో లేదంటే ఎక్కడైనా ఒక చిన్న పూరిగుడుసు వేసుకుని ఉందో లేదో తెలియదు. ఇక చివరికి మిగిలింది ఎవరంటే ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఏమిటంటే 2 కొడుకులు మాత్రమే. అప్పులోళ్ళు వచ్చి ఇక అప్పులు సెటిల్ చేసుకోవడానికి సెటిల్మెంట్ పెట్టారు. ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుని, నీ అప్పులని ఇక కొట్టేస్తాం, నీ కుమారులను మాకు బానిసలుగా, దాసులుగా అమ్మి. ఆ రోజు బానిసత్వం ఉండేది కనుక అప్పులు భారం అయిపోతే ఆ కుమారునో కుమార్తెనో ఎవరినో దాసులుగా, దాసీలుగాను తీసుకుని వెళ్ళిపోయేవారు, అమ్మేసేవారు. అదే మిగిలింది. కానీ తన కుమారులను వదులుకోవడానికి ఆమె సిద్ధంగా. ఓ ప్రక్కన ఆర్థిక పరిస్థితి భారంగా మారిపోయింది. అప్పులు తీర్చే స్తోమత లేదు, బతకడానికి అవకాశం కూడా లేదు. ఆమె జీవితంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైపోయింది, ఆర్థికంగా చితికిపోయింది. అప్పులు వేధిస్తున్నాయి, బతకడానికి అవకాశం లేదు. పోషించే భర్త చనిపోయాడు, పిల్లలు ఇంకా చిన్నవారు, వారు కష్టపడి సంపాదించి తెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఈ దుస్థితిలో దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నీ దగ్గర పనిచేసే నా భర్త చనిపోయాడు, అప్పులు నా పిల్లల్ని పట్టుకెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నాం, నీ దగ్గర ఏముంది? నూనె కుండ ఒకటి మాత్రము ఉన్నది. అయితే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ కుండలను నువ్వు పోగు చేసి నీ ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసుకుని నీవు నీ కుమారులు ఆ నూనె కుండను ఖాళీ పాత్రలో ఉంచు. అలా ఉంచింది, పాత్రలన్నీ నూనె తుండిపోయాయి. అప్పుడు ఇదిగో తీసుకుని వెళ్ళి ఆ నూనె నమ్మి అప్పులు తెచ్చి మిగతా డబ్బుతో నీవు బ్రతుకు. ప్రియ విశ్వాసులారా, నేను అనుకుంటాను ఒక మంచి ఆయిల్ బిజినెస్ ఆమె స్టార్ట్ చేసింది. దేవుడు చేసినటువంటి కృప చేత ఒక మంచి ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ ఆయిల్ బిజినెస్కి ఆమె పెట్టిన పెట్టుబడి ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసం ఏముంది అంటే, నూనె కుండ ఉన్నది, నువ్వు వెళ్ళి ఆ కుండను ఖాళీ కుండల్లో ఉంపు. నీకు ఖాళీ కుండలు కాదు కదా కావాల్సింది, నాకు డబ్బు కావాలి, ఖాళీ కుండలు ఎందుకయ్యా అని అడగలేదు. ఆ ఖాళీ కుండల్లో ఆ ఖాళీ నూనె పాత్రను వంపడం ప్రారంభించింది. నింపబడింది నూనె, అమ్మబడింది, అప్పులు తీర్చబడ్డాయి. ఆమె కుమారులు మిగతా డబ్బులతో హాయిగా బతికేశారు. ప్రియ విశ్వాసులారా, నీ ఆర్థిక సమస్యలలో, అప్పుల భారాలలో నలిగిపోతున్నప్పుడు నీవు అప్పుల వాళ్ళ వైపు చూడడం కాదు, కానీ తన మంచి పరలోకపు ధననిధి నుంచి నీకు సహాయం చేయగలిగిన నీ దేవుని వైపు చూడు. ఆయన సహాయం చేస్తాడు. నీ అప్పుల భారములో నీకు ఒక మంచి సలహా ఇస్తాడు. నిజానికి అప్పుల దగ్గరికి వెళ్తే లేదా వేరొకరి దగ్గరికి వెళ్తే ఏం చెప్పేవారు తెలుసా? నీకు 2 కుమారులు ఉన్నారు కదమ్మా, వీలైతే 2ని అమ్మాయి, లేకపోతే కనీసం ఒక్కడినైనా అమ్మాయి. మొత్తం పోగొట్టుకునే కంటే ఒక్కడిని పోగొట్టుకుని ఒకటి నుంచి కూడా మంచిది కదా.
ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ అక్కడ దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక మంచి సలహా ఇప్పించాడు. ఆమె అప్పులు భారం తీరిపోయింది, సంతోషంగా జీవించగలిగింది. నిజమే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆ ప్రకారం నడుచుకుంటే కనుక 12వ వచనం, నీ దీవెనలను నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించనని చెప్పి 12వ వచనంలో చెప్తాడండి, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు గాని. ఇది దేవుని మాట. అవునంటే అవును, కాదంటే కాదు. ఏమండి, ఆకాశపు ధననిధి తెరవడం ఏంటి, ఇవ్వడం ఏంటి? నాకు తెలీదు, ఆయన ఇస్తాడంతే. ఆ ధననిధి ఏంటో తెలీదు, ఆ తెరవబడ్డం ఏంటో తెలీదు, మొత్తానికి ఆయన మాత్రం ఇస్తాడంతే. అది నమ్మకం. నమ్మకమే క్రైస్తవుని పెట్టుబడి. అదే నిన్ను నీ భారములలో దేవుడు నిన్ను ఆదుకునేటట్టు చేసే ధననిధి అన్న సంగతిని స్పష్టం చేస్తున్నాను. ఆమె నమ్మింది, ఆర్థిక భారం తీర్చబడింది, అప్పుల సమస్యలు తీర్చబడ్డాయి. ఆమె హాయిగా తన కుమారులతో జీవించినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు నీ ఆర్థిక భారాలలో, నీ ఆపదలలో, నీ శ్రమలలో నిన్ను ఆదుకొనగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆయనదు విశ్వాసం ఉంచగలిగితే, ప్రియ విశ్వాసి, ఆయన నిన్ను ఏ స్థితిలోనైనా ఆదుకొనగలిగిన సహాయకుడు, సమర్థుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే యోబు గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం ఈ రీతిగా ఉన్నదండి. నేటి వరకు నేను మరలిడుచు తిరుగుబాటు చేస్తున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. నేటి వరకు నేను మరలిడుచు తిరుగుబాటు చేస్తున్నాను. నా వ్యాధి ఎంత భారంగా ఉందంటే నా మూలుగు కంటే భారంగా ఉంది. నా మూలుగు కంటే భారంగా ఉంది. యోబు శరీరంలో వ్యాధి చాలా భారం అయిపోయిందండి. ఈరోజు ప్రియులరా, మన శరీరంలో ఒక భాగానికి సమస్య వస్తే చాలా ఆయాసపడతాం, చాలా కృంగిపోతాం, చాలా శ్రమ పడిపోతూ ఉంటాం. కానీ యోబు జీవితంలో శరీరం అంతటికి వ్యాధి వచ్చిందండి. అరికాలు మొదలుకొని, ఆ యోబు గ్రంథము 2వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు, అపవాది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం చేసిందండి? మొత్తేసింది. గోక్కోవడానికి గోళ్ళు లేవటండి, వేళ్ళు ఊడిపోయినాయి అటండి. అందుకని చిల్ల పెంకులు తీసుకుని దేనితో గోక్కుంటాం? మనకి ఇచ్చింగ్ వచ్చిందని కూడా దేనితో గోక్కుంటాం? గోళ్ళతో గోక్కుంటాం. యోబు చిల్ల పెంకులు ఎందుకు తీసుకున్నాడు? గోళ్ళు కూడా ఊడిపోయినాయి, గోక్కోవడానికి గోళ్ళు కూడా లేవు. చర్మము పీచు కింద ఊడిపోతుంది. కండలు ఊరకనే అతని శరీరంలోంచి వేళ్లాడుతున్నాయి. భయంకరమైన దుస్థితి ప్రియులారా. నీకు ఒక అవయవానికి జబ్బొస్తే జీవితమే పోయినట్టు నీవు భావిస్తున్నావు. శరీరంలో ఒక భాగానికి బలహీనత వస్తే బ్రతుకే శూన్యం అనుకుని నీవు వైరాగ్యంతో మాట్లాడుతున్నావే. యోబుకేమొచ్చిందో తెలుసా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా ఖాళీ లేకుండా చర్మము చీకిపోయి, మాంసము కండలుగా ఊడిపోయి, గోక్కుంటుంటే చిల్ల పెంకులతో మాంసము కండల కింద వచ్చేస్తుంది. భయంకరమైన దుస్థితి. పైన ఎలా ఉందంటే లోపల ఎలా ఉందో చూడండి. పైన ఎలా ఉందంటే లోపల అవయవాలు ఎలాగైపోయినాయో, లోపల కూడా అదే పరిస్థితి ఉంటుంది. ప్రతి అవయవము పాడైపోయింది, ప్రతి అవయవము చెడిపోయింది, ప్రతి అవయవానికి కూడా కుళ్ళు పట్టేసింది. యోబు చాలా భారంగా దినాలు గడుపుతున్నాడు. యోబు శరీరంలో ఉన్నటువంటి రోగ భారము చేత, యోబు శరీరంలో ఉన్నటువంటి వ్యాధి భారము చేత, యోబు శరీరంలో ఉన్నటువంటి ఆ బలహీనత భారము చేత దినములు చాలా ఘోరంగా గడుస్తున్నాయి. అలాంటి స్థితిలో కూడా యోబు ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదటండి. నా విమోచకుడు సజీవుడు అంటాడు. నా చర్మము చీకిపోయినా నా దేవుణ్ణి చూస్తాను. చీకిపోయిన నన్ను, చివికిపోయిన నన్ను ఆయన తిరిగి లేవనెత్తగలిగిన సమర్థుడు, తిరిగి బలపరచగలిగిన సమర్థుడు, ఊడిపోయిన నా శరీరాన్ని నూతనపరచగలిగిన వాడు,
అలసిపోయిన నా ప్రాణాన్ని తిరిగి బలపరచగలిగిన దేవుడు. ఓ ప్రియ విశ్వాసి, నీ శరీరంలో ఉన్నటువంటి 1-2 వ్యాధుల చేత నీవు అల్లాడిపోతున్నావేమో. నీ శరీరము కలిగి ఉన్నటువంటి రుగ్మత చేత నా జీవితము అంతే అయిపోయింది అని విశ్వాసాన్ని, ఆశను, దేవుని మీద ఆశను, నిరీక్షణను పోగొట్టుకుంటున్నావేమో. గమనించు, చివరి మాంసపు ముద్ద వరకు శరీరంలో ఎముకల నుంచి వేలాడుతున్నటువంటి యోబును 42వ అధ్యాయం 10వ వచనములో తిరిగి యోబుకు తన క్షేమస్థితిని దేవుడు కలుగు చేశాడు. అతనికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యోబుకొక్కడే దేవుడా? నీకు దేవుడు కాదా? యోబు ఒక్కనికే ఆయన ఆదుకునే దేవుడా? నిన్ను ఆదుకునేవాడు కాదా? యోబును మాత్రమే కాదు, ఈరోజు బలహీనతలతో, రోగములతో, అనారోగ్యాలతో నలిగిపోతూ, ప్రాణం మీద విసికెత్తి, జీవితం మీద ఆశ లేక కృంగిపోతున్నటువంటి నీకు కూడా ఆయన చెప్తున్నాడు, నీ అనారోగ్య భారాన్ని నేను తీసివేస్తాను, నీ రోగ భారాన్ని నేను తీసివేస్తాను, తిరిగి నీకు ఆరోగ్యాన్ని, స్వస్థతను కలుగు చేస్తాను, నీ క్షేమస్థితిని నీకు కలుగు చేయడానికి నేను నిన్ను ఆదుకుంటాను. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది రోగుల ఎడల ఆయన ఆదుకొని కాపాడాడు. వివరించే సమయం లేదు, కానీ ఎంతోమంది బలహీనులను వారి దుస్థితి కలిగించినటువంటి రోగములలో వారిని దర్శించి ఆదుకొని విడిపించినట్లు చూస్తున్నాం. ప్రియ విశ్వాసి, రోగ భారం చేత, అనారోగ్య భారం చేత కృంగిపోతున్న నిన్ను కూడా ఆయన ఆదుకొని ఆశీర్వదించి రక్షించగలిగిన సమర్థుడు. ఇక సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచు. కొంతమందికి పనుల భారం, వర్క్ బర్డెన్, విస్తారమైనటువంటి మార్తా నీవు విస్తారమైనటువంటి పనుల వలన భారాన్ని కలిగి ఉన్నావు. అవసరమైనది ఒకటే. చాలాసార్లు అవివేకంతోనూ, అవిధేయతతోనూ అవసరానికి మించి పనులు పెట్టుకుని ఆ పనుల భారం క్రింద నలిగిపోతూ ఉంటామండి. ప్రియులారా, అవసరమైనా అవసరం కాకపోయినా నీవు ఏ పని భారం కింద నలిగిపోతున్నావో ఆ పని భారములో నీకు సహాయం చేసి నిన్ను ఆయన ఆదుకుంటాడు. నెహెమ్యాను మనం చూసాం. నెహెమ్యా శక్తికి మించింది యెరూషలేము ప్రాకారాలు కట్టడం, కాలిపోయిన గుమ్మాలు తిరిగి నిర్మించడం. నెహెమ్యా ఉన్న స్థితికి కానీ, నెహెమ్యా పరిస్థితులకు కానీ, నెహెమ్యా శక్తికి మించిన భారము నెహెమ్యాది. కానీ నెహెమ్యా తన శక్తితో మొదలు పెట్టలేదు, తన బలముతో మొదలు పెట్టలేదు. అసలు పని ప్రారంభించిందే ప్రార్థనతో ప్రారంభించాడు. ప్రార్థనతో రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజు నుంచి సహాయం తీసుకుని ప్రార్థనతో పని ప్రారంభించాడు. వచ్చిన ప్రతి ఆటంకాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదు, దేవుని చేతుల్లో పెట్టాడు. ఆయన అంటున్నాడు, దేవా, నా చేతులను బలపరచు. ఈ పని చేయడానికి నా చేతులు శక్తివంతమైనవి కావు, ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి నేను శక్తివంతమైన వాడిని కాదు. ఇంత గొప్ప పని భారాన్ని నా మీద పెట్టావు, నీ యొక్క పట్టణపు ప్రకారాలను, ఆ గుమ్మాలను నిలవబెట్టే ఆ బృహత్తరమైనటువంటి పని భారాన్ని నా మీద పెట్టావు. నేను అలసిపోతున్న వాడనే ఉన్నాను, శారీరకంగాను మానసికంగాను నలిగిపోతున్నాను, నా పనుల భారాన్ని నీ మీద పెడుతున్నాను, నన్ను ఆదుకో అని చెప్పినప్పుడు నెహెమ్యాను దేవుడు బలపరిచాడు. జస్ట్ 52 రోజుల్లో నెహెమ్యా ప్రాకారాలు కట్టించాడు. అందుకనే దావీదు తన 37వ సంకీర్తన 5వ చరణంలో అంటాడండి, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకో. నీ మార్గాలను యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకో. ఖచ్చితంగా ఆయన నీకు నీ కార్యాలను జరిగిస్తాడు, నీ పనులను జరిగిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. పనులు భారం చేత అలసిపోయి కృంగిపోయి పనులు జరగటం లేదండి, పనులు తలపెట్టానండి, పనులన్నీ ఫెయిల్ అయిపోతున్నాయండి, పనులన్నీ మధ్యలో ఆగిపోయినాయండి అనుకుంటున్నావేమో. నీ చేతుల్లో పని నీ దేవుని చేతుల్లో పెట్టు, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నిజమే, ఒక్కడైనటువంటి నోవహు అంత పెద్ద ఓడను నిర్మించడానికి కారణం ఆ భారాన్ని నోవహు తాను తీసుకోలేదు. తన భారములో తను ఆదుకోగలిగిన, తన పనుల భారములో గైడ్ చేయగలిగిన, ఆదుకోగలిగిన, సహాయం చేయగలిగిన దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని చిత్తానికి అప్పగించుకుని ప్రారంభించాడు. ప్రియులారా, ఆ భయంకరమైన జలప్రళయం నుంచి తను రక్షించగలిగినటువంటి వాడను తయారు చేసుకోగలిగాడు. నిజమే, ఈ భయంకరమైనటువంటి దినములలో, ఈ భయంకరమైన కాలంలో, ఈ భయంకరమైన లోకములో నిన్ను రక్షించుకోవడానికి నీ పనుల భారాన్ని నువ్వేం చేయాలా? నీ దేవుని మీద పెట్టు, ఆయన ఖచ్చితంగా నేను ఆదుకుంటాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను.
అలాగే 6వ అంశం పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. అక్కడ అంటాడు, ఆయన నిన్ను గూర్చి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తును ఆయన మీద వేయి. చాలామందికి ఇంకో భారం ఉంటుందండి. ఫిజికల్గా ఏమి ఉండదు, ఫిజికల్గా అంత హ్యాపీగానే ఉంటారు. అప్పుల భారం ఉండదు, పనుల భారం ఉండదు, లేదంటే శారీరక అనారోగ్య భారం ఉండదు, దాస్యపు భారం ఉండదు, అంత బాగుంటారు. కానీ ఎందుకో తెలీదు, ఏదో లేనిపోని చింత. అన్నీ ఉన్నప్పటికీ మనస్సులో ఏదో లేనిపోని చింత, ఏదో చింత. అయిన దానికి కాని దానికి చింతపడడం, అయిన దానికి కాని దానికి బాధపడడం, అవసరమైన దానికి అవసరం లేని దానికి కృంగిపోవడం. ఈరోజు చాలామంది జీవితాలలో దేవుడు అన్ని ఇచ్చిన చింత అనే భారాన్ని మనస్సులో మోస్తున్నారండి. చింత అనే బరువును మనస్సులో మోస్తున్నారు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం చింతించొద్దు. నీ జీవితంలో నీకు కావలసినవన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తాడు. ఆయన ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకంటే ఆకాశ పక్షుల కంటే అడవి పూల కంటే మీరు శ్రేష్ఠులు కనుక. నువ్వేం చేయాలి? చింత నీ మనసును కృంగదీస్తుందా? చింత నీ మనసును దిగులుతో నింపేస్తుందా? చింత నీవు మోయలేని భారాన్ని నీ ఆలోచనలలో బరువెక్కి నీకు కలుగు చేస్తుందా? వెరీ సింపుల్గా ఏం చెప్తాడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మీరు దేని విషయమై చింతపడద్దు. మీరు దేని విషయమై చింతపడద్దు. ఎందుకంటే మీలో ఎవ్వడు చింతించడం వలన తన ఎత్తు మురడు ఎక్కువ చేసుకోగలడు. ఒక రాత్రి అంతా చింతపడ్డావు, పొద్దునకి పరిస్థితి మారిపోయిందా? ఓ నెలంతా చింతపడ్డావు, ఆ తర్వాత ఆరోగ్యం వచ్చిందా? ఓ సంవత్సరం అంతా చింతపడ్డావు, నీకున్న సమస్యలు పోయాయా? చింత నిన్ను కృంగదీస్తుంది. అదే చింతను నీ దేవుని మీద వేసి విశ్వసిస్తే, ప్రార్థిస్తే అది నిన్ను బలపరుస్తుంది. కనుక అంటున్నాడు, మీరు దేని విషయమై చింతపడద్దు, మీ చింత యావత్తును ఆయన మీద వేసేయండి. మీరు ప్రార్థన విజ్ఞాపన చేయండి. అప్పుడు ఆయన సమాధానం మనకి తోడుగా ఉంటుంది. ఆయన సమాధానం మనకి తోడుగా ఉంటుంది. నిజమే ప్రియులారా, అసలు క్రైస్తవ విశ్వాసకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, రేపటి గురించి మీరు చింతపడద్దు. ఈరోజు క్రైస్తవునికి కలిగే చింతకు కారణం ఏంటో తెలుసా? రేపటి గురించి చింతపడ్డమే. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడండి. ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనంలో, రేపటి గురించి మీరు చింతపడద్దు, రేపటి దినము దాని సంగతులను గురించి అది చింతపడుతుంది. కానీ ఈరోజు ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనము త్రోసిరాజని రేపటి గురించి చింతపడడం వల్లే ఈరోజు మన మనస్సు చింతతో నిండిపోతుంది, మన మనస్సు భారంతో నిండిపోతుంది. రేపటి దినము, రేపటి దినము, రేపటి దినం. ఏనాటి కీడు ఆనాటికి చాలంతే. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇశ్రాయేలు ప్రజలు 100 తుమ్ములు కూర్చుకున్నారు. వారి తిన్నదే వారికి జీర్ణమైంది, మిగతాదంతా పురుగు పట్టేసింది. కనుక నా జీవితంలో కూడా నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది. అనవసరమైన చింతన నీ మనస్సులో మోయక, నీ చింతన దేవుని మీద వేయి, దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ముందుకు సాగి. అలాగే చివరి అంశం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12 మొదటి 2 వచనాలు. హెబ్రీ పత్రిక 12 మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉన్నటువంటి పందెమందు ఓపికతో పరిగెత్తుదాం. పాపపు భారము, పాపపు భారం. నిజమే ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో అత్యంత భారం ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, ఇది తెలియకుండా పెరుగుతుంది అనమాట అండి. ఇది మొదట బరువు అనిపించదు, కానీ దాని యొక్క స్థితి పరిపూర్ణమైపోయినప్పుడు అది చాలా భారంగా, చాలా ఘోరంగా, చాలా దుస్థితిని మనకు కలుగు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, ఇది చాలా సులువుగా చిక్కులు పెడుతుంది. మొదటిది చాలా ఈజీగా, తేలికగా కనబడుతుంది, కానీ చివరికి అది బరువెక్కి నిన్ను ముంచి వేసే స్థితిలోనికి వెళ్ళిపోతుంది. నిజమే, దూది మొదట బరువుగా తేలిగ్గానే ఉంటుందండి, కానీ అది తడిచిందనుకోండి అంతకంటే బరువు ఏది కూడా ఉండదు. అలాగే పాపము మొదట తేలిగ్గానే ఉంటుంది, కానీ అది తడిచిందనుకోండి అది మన జీవితంలో మనల్ని ముంచేసే అంతటి స్థితిలోనికి నడిపించబడుతుంది. కనుక ఈరోజు ప్రియులారా, పాపపు భారాన్ని మోస్తున్నారా? ఆయన దేవుని గొర్రెపిల్లగా మన పాపపు స్థానములో మనకు ప్రతిగా ఆయన మరణించి మనల్ని విడిపించాడు. నిర్గమకాండము 13:13లో గాడిదను విడిపించే క్రమాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక
ఒక గాడిదను దేవుని సన్నిధిలో అర్పించాల్సి వస్తే అది అపవిత్రమైన జంతువు కనుక దాన్ని మెడ విరగదీయాలి. ఒకవేళ విడిపించాలి, బ్రతికించాలనుకుంటే కనుక దానికి ప్రతిగా ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి దాన్ని బలిగా అర్పించాలి. మన యొక్క బ్రతుకులు విరిగిపోవలసిన స్థితిలో, మనము చావాల్సినటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా మనకు ప్రతిగా మన పాప భారాన్ని ఆయన మోసి మన కొరకు సిలువను మరణించారు. అదే యెరూషలేము జయప్రవేశములో గాడిదను విప్పడములో ఆంతర్యమైన సంగతిని కూడా వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, మన పాప భారాన్ని ఆయన మోసి మన పాపానికి ప్రతిగా ఆయన సిలువలో తన ప్రాణాన్ని సమర్పించి మనల్ని విడిపించాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. మీ పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టబడి నిమిత్తము మీరు క్షయమైనటువంటి వెండి బంగారముల వంటి వస్తువుల చేత కాక నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచించబడితేనని మీరు ఎరుగరా? నిజమే, ఈరోజు పాప దాస్యము నుంచి ఆయన మనల్ని విడిపించి ఆదుకున్నాడు. ఎందుకంటే లేకపోతే పాపము వలన వచ్చే జీతం ఏమిటండి? పాపం వలన మరణము పొందాల్సినటువంటి మనం ఈరోజు జీవిస్తున్నామంటే మరణములోంచి జీవములోకి దాటేమంటే దానికి కారణం ఏంటంటే మన పాపపు కాడిని ఆయన మోసి మన పాప దాస్యం నుంచి మనల్ని విడిపించి మనకు ప్రతిగా ఆయన సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణము చేత, ఆయన రక్తము చేత మనం విమోచించబడ్డాం కనుక మరలా ఆ పాపం అనే ఆ కాడి కింద చిక్కుకొనకుండా మనము జాగ్రత్త పడాల్సిందిగా వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ భారం కింద ఉన్నావు, ఏ భారాన్ని మోస్తున్నావు? దాస్యపు భారం కావచ్చు, కరువు భారం కావచ్చు, లేదంటే అనారోగ్య భారం కావచ్చు, లేదంటే ఆర్థిక భారం కావచ్చు, లేదా పనుల భారం కావచ్చు, లేదా చింత నీ మనస్సులో భారమై నువ్వు బ్రతకనివ్వకపోవచ్చు, లేదా అంతకంటే భయంకరమైన పాపపు భారం కావచ్చు. నువ్వు ఎలాంటి భారాన్ని మోస్తూ ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, నీ భారము దేవుని మీద మోపు, ఆయన నిన్ను విడిపిస్తాడు, విమోచిస్తాడు, విశ్రాంతినిస్తాడు, నిన్ను తన యొక్క రాజ్యంలోనికి నడిపిస్తాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. కనుక ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఏ భారము చేత నీవు నడవలేక కృంగి ఉన్నావు, ఏ బరువు చేత నీవు తడబడుతూ నలిగిపోతున్నావో తెలియదు, కానీ నీ భారం అంతటిని మోయగలిగినటువంటి నీ ప్రభువు మీద వేయి, ఆయన నిన్ను విమోచిస్తాడు, నిన్ను విశ్రాంతినిచ్చి తన సన్నిధిలోనికి నడిపిస్తాడు అన్న సంగతిని గుర్తు చేస్తూ అటు దేవుని మీద నీ సమస్త భారాన్ని వేసి ఆయన దగ్గర విశ్రాంతి పొందాలని, అటు విశ్రాంతి కొరకు పరిశుద్ధాత్ముడు ఆయన మాటలను మన హృదయంలో ఫలింపచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియ తండ్రి, మీ కొందనాలు. నిజమే, మా బరువులు మేము మోయలేనివి, మా భారాలు మేము భరించలేనివి. అది మా స్వయంకృత అపరాధం కావచ్చు, జన్మతః మేము కలిగి ఉన్న బలహీనతలు కావచ్చు. ఏదైనప్పటికీ ఈరోజు మీ సన్నిధిలో మేమంతా ఏదో ఒక భారం చేత పీడించబడుతున్నాం, ఏదో ఒక భారం చేత బతుకు లాగలేక అలిసిపోయి పడిపోతున్నామయ్యా. ఆ భారం అనే కాడు కింద మేము పడి ఉన్నప్పుడు, బరువు మోయలేక మేము నలిగిపోతున్నప్పుడు, మమ్మల్ని చూచి జాలిపడి కనికరపడి మా మీద నుంచి ఆ భారపు కాడిని మీరు మోసి మా కొరకు సిలువలో మా యొక్క సమస్త పాపపు, శాపపు, దోషపు భారాన్ని కొట్టివేసి మమ్మలను విడుదల ఇచ్చి మాకు విశ్రాంతిని దయచేసిన తండ్రి వందనాలు అయ్యా. నిజమే, మీకంటే ఈ లోకములో మా భారాల నుంచి మమ్మల్ని ఆదుకొనగలిగిన వాడు ఎవ్వరూ లేరు ప్రభువా. మీరే మా ఆదరణకర్త, ఆదుకొనదగిన సహాయకుడువు. అటు మీ తట్టు అయ్యా కనిపెట్టడానికి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. విన్న వాక్యము మా భారాలన్నిటినీ మీ మీద విడిచిపెట్టి మీ సన్నిధిలో స్వతంత్రత కలిగిన వారంగా మిమ్మల్ని ఆరాధించగలిగే కృపలోనికి నడిపించమని, విన్న వాక్యము మా హృదయంలో ఫలింపచేసి మాకు కావలసిన నెమ్మదిని, విశ్రాంతిని, విడుదలను కలుగు చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొని వచ్చినాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.